ఇండియా నెక్స్ట్ ఛానల్కు స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి 100 రోజులు పైగా పూర్తయింది. ఈ 100 రోజులు పాలన ఎలా సాగింది? చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. జగన్ కూడా ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ కూడా అవేవి అమలు చేయలేదు. ఒక్క పంపిణీలు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఇంకేమీ సాధించింది ఏమీ లేదు. ఆయన ప్రగతిపై పూర్తిగా దృష్టి పెట్టలేదు. అలాగే రాజధాని విషయంలో ఏర్పడిన గందరగోళం, అప్పులు పెరిగిపోవడం, ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టడం, ఈ పరిణామాలన్నిటి కారణంగా ప్రజలు అదే సమయంలో బీజేపీ పవన్ కూడా కలిసి రావడం, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కూటమి 3 పార్టీలు కూటమిగా ఏర్పడి మన ఎన్నికలను అఖండ విజయంతో సాధించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మొన్న ఏర్పడిన తర్వాత 100 రోజుల పాలన పూర్తయిపోయి అప్పుడే మళ్ళీ 10-15 రోజులు ఎక్స్ట్రా కూడా అధికం కూడా అయింది. సో ఈ 100 రోజుల పాలన ఎలా సాగింది? మామూలుగా అయితే ఏ ప్రభుత్వానికైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలైనా కానీ 6 నెలలు వ్యవధి అనుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం అప్పుడే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక పనితీరు ఎలాగుందో కనీసం ఒక అంచనా వేయడానికి 6 నెలల వ్యవధి పడుతుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇదే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కాదు. ఆయన ఆల్రెడీ ఇప్పటికే 3 సార్లు పూర్తి చేసుకొని 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన ఈ దేశంలోనే అత్యధిక అనుభవం గల రాజకీయ నాయకుల్లో ఒకరు. ముఖ్యమంత్రిగా కూడా ఇంచుమించు జ్యోతి బసు రికార్డుకు ఆయన చేరువలో ఉన్నారు. జ్యోతి బసు అఫ్కోర్స్ ఆయన వరుసగా 18 సంవత్సరాల పాటు బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించారు. అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పటికి 14 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు కొత్త ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు కంటే ముందు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి, ఇంకా ముందుకు వెళ్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఈ నలుగురు కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎవరు 10 సంవత్సరాల వ్యవధి లేరు. చెన్నారెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి మధ్యలోనే పూర్తి పదవీ కాలం పూర్తి కాకుండానే అధికారం నుంచి వైతొలగి, ఆ తర్వాత అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా 2 సార్లు కూడా ఆయన పూర్తి కాలం పదవిలో ఉండకుండా, ఇంకో చిత్రం ఏంటంటే 2 సార్లు ఆయన ఎన్టీ రామారావుకి ప్రభుత్వం అప్పగించిన రికార్డు ఆయన చేతిలో ఉంది. ఇక ఎన్టీ రామారావు ఆ సంగతి అందరికీ తెలిసిందే. 83లో ఒకసారి అధికారం చేపట్టి మళ్ళీ 84లో పదవీచ్యుతులై, మళ్ళీ 84 తర్వాత మళ్ళీ నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ అధికారం చేపట్టి మళ్ళీ 4 సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ 94లో ముఖ్యమంత్రి, అంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన పదవీ కాలం అంతా కలిపి 5 సంవత్సరాలు లేదు. ఇంత ఘన చరిత్ర వహించిన రామారావు కూడా. చంద్రబాబు నాయుడు అలా కాదు. రాజశేఖర రెడ్డి అంతే. రాజశేఖర రెడ్డి 2004లోని అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రానికి, మళ్ళీ 2009లో రెండోసారి కూడా తన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఏడాది కూడా 6 నెలలు కూడా గడవక ముందే దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాశారు. నిజంగా రాజశేఖర రెడ్డి ఉంటే చంద్రబాబు నాయుడు రికార్డును కూడా బద్దలు చేసేవారేమో. అప్పటి వ్యవహారాలు అలా నడుస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన జరగడం, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఇదే బీజేపీ మద్దతుతో 4 సంవత్సరాలు పైగా పరిపాలన చేసి చివరి నిమిషంలో బీజేపీ కూటమి నుంచి వైదొలగి తన వృత్తిని తాయనే తవ్వుకొని జగన్ అనే వ్యక్తికి, వైసీపీ అనే పార్టీకి అఖండ మెజార్టీతో అధికారాన్ని అప్పగించారు. ఇది చరిత్ర. ఇదంతా చరిత్ర. మొత్తంగా చూసుకుంటే 95లో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన చంద్రబాబు నాయుడు 99 వరకు ఎన్టీ రామారావు ఇచ్చిన అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మళ్ళీ 99లో తాను సొంతంగా మళ్ళీ అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని చేపట్టి 2004లో పదవీచ్యుతులై మళ్ళీ 2014లో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన 5 సంవత్సరాల పాటు పనిచేసి 2019లో మళ్ళీ జగన్కి బాధ్యతలు అప్పగించి 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చొని 2024లో మళ్ళీ ఆయన సామర్థ్యంపై ప్రజలకు నమ్మకం వలనైతేనేమి, జగన్ తప్పిదాల వలనైతేనేమి, బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి రావడం వలనైతేనేమి మరోసారి అధికారం చేపట్టారు. చేపట్టిన తర్వాత పాలన ప్రారంభమై 100 రోజులు దాటిపోయింది. అయితే చంద్రబాబు నాయుడు అంటే అపార మేధావి, రాజకీయ ధురంధరుడు, ఘటనాఘట సమర్థుడైన నాయకుడు కూడా ఇదేదో తానే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినట్టు
కొత్త కొత్త వాగ్దానాలు ప్రజలకు చేస్తున్నారు. కొత్త కొత్త మాటలు చెప్తున్నారు. పోలవరం పూర్తి చేస్తా, అవినీతిని నిర్మూలిస్తా, ప్రజలందరికీ ఇల్లిస్తా, అవినీతి రహిత పాలన అందిస్తా. ఇలాంటి మాటలన్నీ ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇవి వేరే వాళ్ళు చెప్తే ప్రజలేమైనా ఆశపడవచ్చేమో. కానీ చంద్రబాబు నాయుడు చెప్తే కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నో సార్లు ముఖ్యమంత్రి పదవి చేశారు. అప్పుడు అవినీతి ఉంది. అప్పుడు పోలవరం ఉంది. అప్పుడు ఇల్లు లేని పేదలున్నారు. అప్పుడు అనేక పథకాలున్నాయి. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏది కూడా సకాలంలో ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేక ప్రతిసారి కూడా ప్రజలిచ్చిన అధికారాన్ని కోల్పోతూ మళ్ళీ మొత్తానికి అదృష్టం కలిసొచ్చో సరే అవతల ఎన్నికైన వాళ్ళు తమ పటిమని సరిగ్గా ప్రదర్శించలేకపోవడం వల్ల పాలనా సామర్థ్యం లేకపోవడం వల్ల అనుభవరాహిత్యం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడికి అధికారం అప్పచెప్తున్నారు. ఇదంతా రాష్ట్రంలో చర్వణంగా జరుగుతున్న ఒక చరిత్ర. సరే, చంద్రబాబు నాయుడు మొన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటి వరకు ఏం సాధించారు? మొట్టమొదటి కొన్ని రోజుల పాటు తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి గెలిచిన అత్యుత్సాహంతో విపక్షాలపై దాడులకు పాల్పడ్డారు. ఎక్కడ పెడితే అక్కడ అల్లర్లు, కొట్లాట్లు, అవాంఛనీయ సంఘటనలు జరిగిన చంద్రబాబు నాయుడు ఒక మౌన ప్రేక్షకుడుగా చూస్తుండిపోయాడు తప్ప ఆయన వీటిని ఆపే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. సరే, ఆ హడావుడి నుంచి తేరుకునే లోపు ఇంకా అభివృద్ధిపై దృష్టి సారించకుండానే విజయవాడ వరదలు, బుడమేరు ఆ సంఘటనలు ఆయన కొన్నాళ్ళు కాసేసాయి. మళ్ళీ అవి పెట్టుకుని కొంత మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మొట్టమొదటి 3 నెలలు, 4 నెలలు పెన్షన్‌ని సకాలంలో ఇచ్చి ఆ మేరకు అదేదో పెద్ద ఘన విజయంలాగా చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు పెన్షన్ విషయంలో కూడా గతంలో అధికారంలో ఉండేటప్పుడు కొన్ని కప్పదాటు వ్యవహారాలు నడిపారు. ఆ కారణంగానే ఆయన ప్రజల వద్ద కాస్త అభాసుపాలయ్యారు.